హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ న్యూ ఛానల్ రూట్స్ అండ్ రిఫ్లెక్షన్స్. మీరందరూ చాలా క్యూరియస్గా ఎదురు చూస్తున్నారు కదా ఈ ఛానల్లో ఏం కంటెంట్ అని. అన్నిటికన్నా ముఖ్యంగా నా పర్సనల్ ఫీలింగ్ ఏంటంటే మనం లైఫ్ని చాలా కాంప్లికేట్ చేసుకుంటున్నాం. సో లెట్ us ఎంఫసైజ్ మోర్ ఆన్ హౌ టు మేక్ అవర్ లైఫ్ సింపుల్. చిన్న చిన్న విషయాల దగ్గర నుంచి చాలా పెద్ద విషయాల దాకా మనం సింపుల్గా ఎలా హ్యాండిల్ చేసుకోవచ్చు అనేవి నేను టిప్స్ చెప్తాను. అన్నిటికన్నా ఎక్కువగా రీసెంట్ పీరియడ్స్లో నేను ఫీల్ అవుతోంది ఏంటంటే మనము ఏ విషయంలో ఎలా ఆలోచించాలో అలా కాకుండా కరెక్ట్గా రివర్స్లో ఆలోచిస్తున్నాం. మరి ఇది ఎందుకు డెవలప్ అయింది అనేది ఎవరికి వాళ్ళకే సపరేట్ రీజన్స్ ఉండుండొచ్చు, లేదా సోషల్ ప్రెషర్స్ అయి ఉండొచ్చు. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మనం మామూలుగా చదువుతూ ఉంటాం కదా, ఎవరేమనుకుంటే మనకెందుకు, ఈ లైఫ్ మనది, మనం దీన్ని ఎలా కావాలంటే అలా మనకి ఇష్టమైనట్టుగా బతకాలి. ఎస్, యు ఆర్ రైట్. ఇప్పుడు ఆలోచించండి, ఈ విషయాన్ని ఎక్కడ అప్లై చేయాలి, ఎక్కడ అప్లై చేయకూడదు, దట్ ఈజ్ మేకింగ్ మచ్ డిఫరెన్స్ అని నా ఫీలింగ్. ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక టీనేజ్ బాయ్ గర్ల్ ఏదన్నా ఒక పని చేస్తున్నారు, తప్పు పని, ఒక బ్యాడ్ హ్యాబిట్ అలవాటు చేసుకుంటున్నారు, లేకపోతే ఇంట్లో అమ్మ నాన్నలకు అబద్ధం చెప్తున్నారు. అక్కడ ఇలా అనుకోవచ్చా? కానీ అక్కడ అనేసుకుంటున్నారు, ఏం కాదులే నా ఇష్టం అని. కానీ ఒక మంచి పని చేయాలి, మైండ్లో ఒక కొత్త ఎక్స్పెరిమెంట్ ఏదో చేయాలని ఉంది తన గ్రోత్కి. అక్కడ మాత్రం అమ్మో ఎవరేమంటారు. ఐ థింక్ దిస్ ఇస్ నాట్ రైట్. ఆలోచించండి, మనము ఏది చేస్తే మనకి కానీ ఇండివిజువల్ కానీ మన ఫ్యామిలీకి కానీ సొసైటీకి కానీ ఏ రకంగానూ ఉపయోగపడకుండా నష్టమే వస్తుందో, అండ్ లెట్ ఇట్ బి ఎనీ టైప్ ఆఫ్ లాస్, హెల్త్ లాస్, నేమ్ లాస్, ఫేమ్ లాస్, వాల్యూస్ లాస్, ఎథికల్ లాస్, ఎనీథింగ్, వాటి దగ్గర మనం ఈ క్వశ్చన్ వేసుకోకూడదు. ఖచ్చితంగా పాటించే తీరాలి. అండ్ ఎక్కడైతే మనం ఒక కొత్త విషయాన్ని మన గ్రోత్కి, సొసైటీ గ్రోత్కి, మన ఫ్యామిలీ గ్రోత్కి చేయాలనుకుంటున్నామో, లేదా 10 మందికి ఉపయోగపడే పని చేయాలనుకుంటున్నామో, అక్కడ నలుగురు ఏమనుకుంటారు అన్న క్వశ్చన్ వేసుకోకూడదు. అక్కడ ఈ విషయం అప్లికేషన్ ఉండాలి, ఎవరు ఏమనుకుంటే ఏమైంది, నేను చేస్తోంది మంచి పనే కదా, నేను ఆగిపోకూడదు అని. కానీ మనం కరెక్ట్గా ఇందాక చెప్పినట్టు ఆపోజిట్ వేలో ఆలోచిస్తున్నాం. క్లాస్ బంక్ కొట్టాలి, ఎవరేమనుకుంటే మనకే. అక్కడ కాదు, ఎవరేమనుకున్నా అనుకోకపోయినా బంక్ కొడితే మిస్ అయ్యేది మనకి. ఒక స్మోకింగ్, డ్రింకింగ్ ఆర్ పేరెంట్స్కి తెలియకుండా ఎన్నో పనులు చేయాలి. అక్కడ ఎవరేమనుకుంటే మనకి కాదు. దట్ ఈస్ కాజింగ్ సమ్ డ్యామేజ్ టు అవర్ పర్సనాలిటీ, అవర్ పర్సనల్ గ్రోత్. అదే మీరు ఒక కొత్తది ఏదన్నా ప్రాజెక్ట్ చేయాలనుకుంటున్నారు, ఒక కొత్త పని మొదలు పెట్టాలనుకుంటున్నారు, ఏదో కొత్తగా ఒక థాట్ వచ్చింది, లేకపోతే అందరూ చూస్ చేసుకునే ఆప్షన్ కాకుండా మీరు ఏదో డిఫరెంట్గా చేయాలనుకుంటున్నారు, అక్కడ మీరు ఈ వర్డ్ని తీసుకోవచ్చు. ఎస్, ఎవరేమనుకుంటే మనకేమైంది, నేను ఒక మంచి కోసం ప్రయత్నం చేస్తున్నాను, ఇట్స్ ఓకే. మేబీ ఒకసారి ఫెయిల్ అవ్వచ్చు, బట్ మీరు అక్కడ ప్రొసీడ్ అవ్వాలి కూడా. దయచేసి చిన్న డిఫరెన్స్ని గమనించి ఈ ప్రిన్సిపల్ని మీ లైఫ్లో ఎక్కడెక్కడ అప్లై చేసుకోవచ్చో మీకు మీరే ఆలోచించుకుని, ప్లీజ్ స్టార్ట్ టుడే ఇట్ సెల్ఫ్ థింకింగ్ అబౌట్ యువర్ సెల్ఫ్ ఫర్ యువర్ పర్సనల్ గ్రోత్, ప్రొఫెషనల్ గ్రోత్ అండ్ పర్సనాలిటీ గ్రోత్. దీనికి ఆడ మగ, చిన్న పెద్ద, ఆల్రెడీ ఎంప్లాయిడ్ అన్ఎంప్లాయిడ్ కాదు. ఈచ్ ఇండివిజువల్ మస్ట్ డూ ఎఫర్ట్స్ కన్సిస్టెంట్లీ. తప్పకుండా మన కోసం మనమే ఆగకుండా ఎప్పుడూ ప్రయత్నం చేస్తూనే ఉండాలి. థ్యాంక్ యూ. మళ్ళీ కలుద్దాం ఇంకొక కొత్త విషయంతో. స్టే ట్యూన్.